శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని పట్టుకునేందుకు చేపట్టిన పోలీసు ఆపరేషన్ ఉత్కంఠభరితంగా మారింది. పలు కేసుల్లో నిందితుడైన ఎరుకల కావిడి నాగేంద్రను అదుపులోకి తీసుకునే సమయంలో అతడు పోలీసులపై కత్తితో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్వీయ రక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపి చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఈ ఘటన చిలమత్తూరు మండలంలో శుక్రవారం సంచలనం సృష్టించినటువంటి అంశంగా మనకు కనపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఎరుకల కావిడి నాగేంద్ర ఎర్రకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు జాగ్రత్తగా ముందుకు సాగాయి. గాలింపు సమయంలో నాగేంద్రను గుర్తించిన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అకస్మాత్తుగా అతడు పోలీసులపై తిరగబడి తన వద్ద ఉన్న కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ రవి గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ముందుకు వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో క్షణాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై దాడి కొనసాగడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు సమాచారం. దీంతో స్వీయ రక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాల్పుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సంఘటన అనంతరం గాయపడిన సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిని వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. నిందితుడు నాగేంద్రకు సంబంధించి పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అత్తాకోడలు గ్యాంగ్ రేప్ కేసులో అతడు ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా 2 రాష్ట్రాల్లో కలిపి అతనిపై 90కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్న అతడు చట్ట అమలు సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. పలుమార్లు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అతని మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అతన్ని పట్టుకోవడానికి మనం ఒక స్పెషల్ టీంని పంపించడం జరిగిందండి. చిలమత్తూరు ఎస్ఐ మరి 2 కానిస్టేబుల్స్తో మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాగానే చిలమత్తూరు ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్లస్ 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్ళారు. బట్ అతను ఒకటే ఉన్నాడు కదా అని మనము ముగ్గురినే పంపించాము. దట్స్ ద ఓన్లీ మిస్టేక్ వీ మేడ్. అతను తక్కువ ఉన్నారనే ఉద్దేశంతో మేబీ అతని మైండ్లో ఏమొచ్చిందో తెలియదు, నాగేంద్ర కత్తితో అటాక్ చేయడం జరిగింది మన రవి అనే కానిస్టేబుల్ని. వీళ్ళ వెనకాల ఒక 10 minutes గ్యాప్లో వెళ్ళిన ఆంజనేయులు అండ్ జనార్దన్ నైట్ రౌండ్స్లో ఉండగా జనార్దన్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళే టైంకే రవికి గాయమైంది. రవి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇతను తప్పించుకుంటే ఇతన్ని ఒక దాదాపు 2.5 గంట 3 గంటల వరకు గాలించారు మన వాళ్ళు. గాలించినప్పుడు ఆంజనేయులు సీఏకి అతను సైట్ అవడంతో రమ్మని అడిగితే అతను కొంచెము నిరాకరించి కొంచెం అటాక్ చేయడానికి చూశాడు. అందులో ఆ భాగంగానే ఆంజనేయులు సీఏ కూడా ఇక్కడ మరియు కుడి చేయిపోయిన గాయం అవ్వడం జరిగిందండి. అతను కింద పడడం కూడా జరిగిందని అక్కడున్న ఎస్ఐ అండ్ సీఏ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సెల్ఫ్ డిఫెన్స్తో బై గాడ్స్ గ్రేస్ అతని దగ్గర ఒక రివాల్వర్ ఉన్నందువల్ల వెంటనే అతనితో బుల్లెట్ గాల్లో కాల్చినా కూడా అతను తగ్గకపోవడంతో మోకాల మీద ఒక బుల్లెట్ ఫైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను కొంచెం తన అగ్రెసివ్నెస్ పక్కన పెట్టి గాయాన్ని చూసుకునే క్రమంలో అతను పట్టుకొని ఇప్పుడు జీజీహెచ్ హిందూపూర్కి తేవడం జరిగింది. ఇతని మీద మన జిల్లాలోనే దాదాపు 41 కేసులు ఉన్నాయి. ఈ పాత్ ఆఫెండర్స్ అన్నీ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయండి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎప్పుడూ ఒక కన్ను వేయండి అని చెప్పి మా ఎస్పీ గారు కూడా క్రైమ్ మీటింగ్లో రీసెంట్గా కానీ మెమోస్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం ఏర్పరచడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అలా ఒక 1 month బ్యాక్ కూడా ఇతని మీద ఒక అఫెండరు NDPS అంటే గాంజా సప్లై చేస్తున్నాడు ఈ మధ్య అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కేసులో అతని కన్ఫ్యూషన్ బేస్డ్గా ఇతని పేరు కూడా మనము కేసులో జాయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఈ 2-3 monthsగా డిసెంబర్ జనవరిలో కూడా ఇతను గ్యాంగ్స్ ఫామ్ చేసి ప్రాపర్టీ అఫెన్సెస్ చుట్టుపక్కల చేస్తున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. అందులో కర్ణాటక వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించారు, ఇట్లా పలానా నాగేంద్ర ఉన్నాడు సార్, మా దగ్గర దొంగతనాలు చేస్తున్నారు అని. సో వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఏమన్నా గ్యాంగ్ రేప్ దీనికి సంబంధించి. చిలమత్తూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర, దాంట్లో టోటలీ 6 మంది ముద్దాయిలు. దాంట్లో ఫస్ట్ A1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. సో దీని ముందు కూడా డకాయిటీ రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 18 to 20 కేసెస్ ఉన్నాయి. అన్ని కలిపి దాదాపు 65 to 70 కేసులు ఉంది. ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే
ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది. బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ 5/5/26 హిందూపూర్ 1 టౌన్లో కూడా ఎన్డీపీఎస్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. A2 A3 వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు. మళ్ళీ A1 అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు. కాబట్టి మన అక్యూజ్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5:15 5:30 ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఈ తేకిలోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరు ఇమీడియట్గా వెళ్ళిపోయారు. బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఎనీవేస్ దాని ముందే మనం ఇంకా 3 టీమ్స్ని మనం అలర్ట్ చేసి ఎన్ రూట్లో ఉన్నారు. సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు. ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 hours మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము చూడడము అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అన్నది ఒక ఆల్మోస్ట్ 1.5 hours జరిగింది. దాని తర్వాత అరౌండ్ 8 o'clock 8:15కి మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళపైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళు